కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న గగన్కి భూమి ధరణిగా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. చూడు, నా టైం వేస్ట్ చేయకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసేయి అని గగన్ అరుస్తూ ఉంటాడు. అలా కోపంగా మాట్లాడకపోతే కొంచెం మంచిగా మామూలుగా మాట్లాడవచ్చు కదా తలతిక్క గారు అని భూమి అంటూ ఉంటుంది. అంటే నాకు తలతిక్క అన్న పేరు కూడా పెట్టేశావని ఆ భూమి నీకు చెప్పేసిందా నీ ఫ్రెండ్ నీకు అని గగన్ అరుస్తూ ఉంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మరి అన్నీ చెప్పుకుంటాం కదా అని భూమి అంటూ ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పమని చెప్పాను కదా అని గగన్ అనడంతో, ఎందుకంటే నా ఫ్రెండ్కి రేపు ఒక్కరోజు సెలవు కావాలి అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి, జాయిన్ అయిన రెండో రోజే సెలవు కావాలా, సెలవు అని గగన్ అరుస్తూ ఉంటాడు. రేపు చాలా ముఖ్యమైన రోజు అందుకే అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ ముఖ్యమైన రోజు అని గగన్ అంటే, శరశ్చంద్ర గారు నన్నారు కదా, ఆయన భూమిని దత్తన తీసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. అయితే పర్మనెంట్గా ఒక్కరోజు కాదు, ఏకంగా ఉద్యోగం మానేసి ఆయన దగ్గరే ఉండిపోమ్మని చెప్పు, ఇంకెప్పుడూ కూడా ఉద్యోగానికి రానవసరం లేదని చెప్పు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి బాస్, ఒక్కరోజు సెలవు అడిగితే పర్మనెంట్గా రావద్దని చెప్తున్నారు, ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలేరా బాస్ అని భూమి ధరణిగా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా నీ ఫ్రెండ్కి చెప్పానని చెప్పు, మర్చిపోయిందేమో మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక్కసారి ఆ శరశ్చంద్రకి దత్తత అయిపోయి కూతురుగా మారిపోతే ఇక ఎప్పటికీ కూడా తను నా దగ్గర ఉద్యోగానికే పనికిరాదు. ఎందుకంటే ఆ కుటుంబంలో భాగమైన ప్రతి ఒక్కరు కూడా నాకు శత్రువులే. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా కన్నెత్తి చూడడం కానీ, మాట్లాడడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఎటువంటివి ఉండవు. దత్తత కార్యక్రమం అయిపోయిందా, ఇక ఎప్పటికీ ఉద్యోగానికి రానవసరం లేదు అని గగన్ చెప్పడంతో భూమి చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది.